రోజులుగా సంక్రాంతి రష్ కొనసాగుతుంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్లలో అడుగు తీస్తే అడుగు పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో పల్లెలకు పోయే ప్రయాణికులతో నగర శివార్లలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. హైదరాబాద్ విజయవాడ రహదారిలో ఉన్న పంతంగి, కొల్పహాడ్, చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. ఒక్కో టోల్ ప్లాజాలో సగటున 16 గేట్లు ఉంటే వాటిలో 10కి పైగా విజయవాడ రహదారికి వెళ్లే వాహనాలను అనుమతించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ మీదుగా 2 రోజుల్లో 1,50,000 వాహనాలు వెళ్లినట్లు టోల్గేట్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఒక్క శనివారం రోజే 90,000 వాహనాల్లో ఏపీ వైపు ప్రజలు వెళ్లారు. బీబీనగర్ మండలం గూడూరు, జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు, మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపించింది. సంక్రాంతికి పల్లెలకు వెళ్లే ప్రజలతో వాహనాలన్నీ కూడా కిక్కిసిపోయిన పరిస్థితి, రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి. లక్ష్మీదుర్గ, సంక్రాంతి రద్దీ హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై 3వ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైనటువంటి సంక్రాంతి వాహనాల రద్దీ అయితే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 12 బూతులకు గాను 8 ఏపీ వైపు తెరిచారు, 4 హైదరాబాద్ వైపు వెళ్లేందుకు బూతులను తెరిచారు. కానీ ఇక్కడ వాహనాలు భారీ స్థాయిలో వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ టోల్ బూతుల్లో 4 సెకండ్లకు మించి ఆగకపోవడంతో వచ్చినటువంటి వాహనాలు వెంటనే ఆ టోల్ ప్లాజా నుంచి అవతలికి వెళ్ళిపోతున్నాయి. మనం నిన్నటి నుంచి దాదాపుగా శుక్రవారం, శనివారం ఇప్పటి వరకు కూడా 1,70,000 వాహనాలు అటు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా మీదుగా వెళ్ళినట్లయితే టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే రద్దీ ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా 65వ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల సందడితో, వాహనాల రద్దీతో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూతుల్లో 12 ఏపీ వైపు తెరిచారు, 4 హైదరాబాద్ వైపు వెళ్లేందుకు బూతులను తెరిచారు. ఇక్కడ టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా ఒకే వాహనం ఆ టోల్ బూత్ నుంచి వెళ్లేందుకు 3 నుంచి 4 సెకండ్ల సమయం తీసుకునేలా బూస్టర్లు కూడా పెట్టడంతో ఎక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా వచ్చిన వాహనాలు ఫాస్టాగ్ ద్వారా నేరుగా వచ్చినట్టు వేగంతోనే వెళ్ళిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు అయితే ఈసారి తలెత్తకుండా ఉన్నాయి. గతంలో కంటే రికార్డును బ్రేక్ చేస్తూ 0 to 0 అవర్స్కు 70,000 వాహనాలు వెళ్తాయి. కానీ ఈసారికి అందుకు మించిన స్థాయిలో 80 నుంచి 90,000 వాహనాలు మనం కంపేర్ చేసుకుంటే కొంత రద్దీ తగ్గినట్టుగా కనిపిస్తోంది కదా. సో దానికి అంటే వచ్చిన వెహికల్స్ ని త్వరగా పంపించేలా చర్యలు తీసుకుంటున్నారా టోల్ ప్లాజా దగ్గర బ్లాక్ అవ్వకుండా? ఇప్పటికే గత ఏడాది కంటే పెరిగినటువంటి వాహనాల సంఖ్య క్రమంలో ఇక్కడ టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు జరగకుండా బూస్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. అదే ఫాస్టాగ్ సంబంధించి సాంకేతిక లోపాల సమస్య వల్ల ఫాస్టాగ్ తెరుచుకోకపోవడానికి సమస్య తలెత్తకుండా వెంటనే సిగ్నల్స్కు లోపం జరగకుండా బూస్టర్స్ ఏర్పాటు చేయడంతో కేవలం 3 నుంచి 4 సెకండ్ల వ్యవధిలోనే ఫాస్టాగ్ తెరుచుకోవడంతో ఆ బూత్ నుంచి వాహనాలు అయితే నేరుగా వెళ్తున్నాయి. దాంతో ఇక్కడ వాహనాల నిలిచిపోయే సమస్య అయితే తలెత్తకుండా పోయింది. అదేవిధంగా పంతంగి కావచ్చు, అదేవిధంగా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద అయితే ఎలాంటి సాంకేతిక సమస్యలు అయితే ఇప్పటికీ లేదు. ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీ వైపు 80% పైగా వెహికల్స్ ఏపీ వైపు తరలిపోయి వెళ్ళినట్టుండే. మిగిలిన వాహనాలు ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి
ఏపీ వైపు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్హెచ్ఏ అధికారులతో పాటు అదేవిధంగా పోలీసులు కూడా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. రోడ్డు క్రాసింగ్ చేసే చౌటుప్పల్, చిట్యాల వంటి రద్దీ ప్రాంతాల్లో నిరంతరాయంగా విధులు నిర్వహిస్తుండడంతో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రాకపోకలు అయితే సాఫీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇదే రద్దీ ఇంకా ఈ ఆదివారం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓటు హైదరాబాద్.